రతమ్మా కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుస్తున్నా. రతమ్మా వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? వాట్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా? అవును సార్. మై గాడ్, పంపలు అంటుకుపోతాయి. ఈ విషయం పెద్ద ఆయన తెలిస్తే మీ పని అవుట్. డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ మీరేం కదా. లేదు సార్, ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్నైనా దాచలేను. అమ్మా రమ్య, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా? సారీ సార్, రిపోర్ట్ మొత్తం అరేంజ్ అయిపోయింది. వాట్ నాన్సెన్స్! మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఏం జరిగింది సార్? అదేనయ్యా, మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాం కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు 10:30 కల్లా బ్యాంక్ పంపాలి. అవును. తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ఎరేజ్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? అదేంటయ్యా, కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి? సార్, కంప్యూటర్ ఎరేజ్ కావచ్చు, బ్యాక్టీరియా అటాక్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం ఎరేజ్ కాదు. రమ్య, ప్యాడ్ తీసుకుని నేను చెప్పి నోట్ చేసుకో. యూనిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా కాస్ట్ 80,90,350 rupees. Outer area cost 35,40,726 rupees. Construction cost 1,20 lakhs. Correct గా నోట్ చేసుకుంటున్నావా? Yes. Proceed. Furniture 50,16,421 rupees. Machinery 1.80 lakhs and 50,000. AC plant 10 lakhs and 25,000. Power connection and material 60 lakhs 32,234 rupees. Total amount 5 crores 37 lakhs 54,731 rupees. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క రూపాయి తేడా లేకుండా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు? దట్ ఈస్ పద్మనాభం. అతను బడ్జెట్ వేసాడంటే ఒక్క రూపాయి కూడా తేడా రాస్తాడు. క్యాషే అతని ప్రపంచం, క్యాషే అతని ఊపిరి, క్యాషే అతని శ్వాస. సార్, అంతేకాదు, సేవింగ్స్ లో అతను ఎక్స్పర్ట్. మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్. రాణి నా పువ్వుల రాణి, నవ్వుల రాణి. ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య, నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడండి మావయ్య. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే ఎరుకున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిట్రాని, మీ నాన్న కూలీల కోసం ఈ ఊరు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమిట్రాని, ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా, లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి, ఒకటా రెండా బెడ్డింగులు, సూట్ కేసులు, ట్రంకు పెట్టెలు, మూటలు నెత్తి మీద పెట్టుకుంటే బరువే మరి. ఏం మామయ్య నువ్వు అనేది? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియలేదుగా మాట్లాడగా, సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి, ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో, ఏ వెధవో, ఏ దిక్కుమాలిన వెధవో వాణ్ణి. నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న, ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడు నాడా? అవును మావయ్య, అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఈ ఫోటో చూడండి.
ఇది నే ఫోటోగా? అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరు అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంటుగా పంచివ్వమంటున్నాడు. ఆహా. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య, ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగమేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం మొత్తం ఆస్తి నాదే. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి, 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే. చేస్తాపా. సార్, మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయలు చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఆగండి, 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 ఆగండి. ఏమయ్యా, చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పిచ్చేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసురు, బాగా విసురు. రేయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్, వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె.